నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే నేపాల్ మరియు మన దేశం మధ్య ఈ మధ్యకాలంలో సడన్గా ఎందుకు ఇలాంటి దౌత్యపరమైన ఉద్రిక్తతలు వచ్చాయి, అసలు తెర వెనక ఏం జరుగుతోంది, ఎటువంటి పక్షపాతం లేకుండా సోర్స్ మెటీరియల్ ఆధారంగా ఈ పరిస్థితులను ఈరోజు మనం చాలా డీప్గా విశ్లేషించబోతున్నాం. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఈ విశ్లేషణలో ఏం చూడబోతున్నామో ఒకసారి క్విక్గా చూద్దాం. రద్దయిన ఆ వివాదాస్పద సమావేశం గురించి, మన రెండు దేశాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాల గురించి, నేపాల్లోని దేశీయ రాజకీయాల గురించి, అలాగే సరిహద్దు వివాదాలు, ఫైనల్గా మన భారత విదేశాంగ విధానం గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, నేను భారత ఫారెన్ సెక్రటరీని కలవను. నాతో ఇండియా మాట్లాడాలి అంటే నా స్థాయిలో ఉన్న వ్యక్తులు మాత్రమే రావాలి. వినడానికే కొంచెం షాకింగ్గా ఉంది గదూ? అవునండి, నేపాళ్ కొత్త ప్రధాని బాలెన్ షా అన్న మాటలే ఇవి. ఈ ఒక్క స్టేట్మెంట్ వల్లే ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతోంది. ఒక పొరుగుదేశ ప్రధాని మరొక దేశ అత్యున్నత అధికారితో ఇలా మాట్లాడటం అనేది సోర్స్ మెటీరియల్ ప్రకారం ఒక ఊహించని పరిణామం. దౌత్యవర్గాల్లో అయితే ఇది అక్షరాల తీవ్ర సంచలనం రేపింది. అసలు ఈ మీటింగ్ క్యాన్సిల్ అవడం వెనుకున్న కథేంటి? ప్రోటోకాల్స్కి వాళ్ల ఆలోచనా విధానానికి మధ్యున్న గ్యాపేంటో ఈ మొదటి విభాగంలో చూద్దాం. ఇక్కడ మనం ఇద్దరి వ్యక్తుల ప్రొఫైల్స్ని గమనించాలి. ఒకవైపు నేపాల్ ప్రధాని బాలెన్ షా. సోర్స్ ప్రకారం ఆయనొక మాజీ ర్యాపర్, రాజకీయ అనుభవం అస్సల్లేదు. జనరల్ జీ యూత్ చేసిన ప్రొటెస్ట్ వల్ల హఠాత్తుగా ఎన్నికైన నాయకుడు. మరోవైపు ఇండియన్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు. ఈయనొక వెటరన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, గ్లోబల్ లెవెల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి. జో బైడెన్, పుతిన్ లాంటి ప్రపంచ నాయకులతో అఫీషియల్ మీటింగ్స్లో కూర్చున్న అపారమైన దౌత్యానుభవం ఉన్న ఆఫీసర్ ఆయన. సో దౌత్యపరమైన ప్రోటోకాల్స్ పెద్దగా తెలియని ఒక కొత్త నాయకుడు ప్రపంచ స్థాయిలో అత్యంత గౌరవం ఉన్న ఒక సీనియర్ అధికారిని కలవడానికి నిరాకరించడమే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్. మరి అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు కదా, అసలు వాస్తవానికి రెండు దేశాల మధ్య ఉన్న ఆర్థిక, దౌత్య సంబంధాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సోర్స్లోని ఈ డేటా చూస్తే నేపాల్ ఆర్థికంగా మనమీద ఎంతలా ఆధారపడి ఉందో మీకే క్లియర్గా అర్థమవుతోంది. రీసెంట్గా డైరెక్ట్గా 800 కోట్ల రూపాయల బడ్జెట్ మనమిచ్చాం. ఆస్పత్రులు, వంతెనలు కట్టడానికి ఇంకో 1000 నుంచి 2000 కోట్ల రూపాయల వరకు ఎక్స్ట్రా హెల్ప్ వెళ్తోంది. అదొకటే కాదు, నేపాల్ ఆర్థిక వ్యవస్థ పడిపోకుండా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రకంగా పెద్ద బ్యాక్బోన్లాగా నిలుస్తోంది. ఇన్ని విధాలుగా ఫైనాన్షియల్గా మనమీద డిపెండ్ అయి ఉండి కూడా నేపాల్ నాయకత్వం ఇలా యాంటీ ఇండియా వైఖరి ఎందుకు తీసుకుంటోందో విశ్లేషకులకు కూడా అంతుపట్టడం లేదు. కేవలం డబ్బులివ్వడమే కాదు, కష్టకాలంలో కూడా మనమే వాళ్ళకి ఫస్ట్ ఆపద్బాంధవులు. నేపాల్లో భూకంపాల్లాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది మన దేశమే. ఏమాత్రం ఆలోచించకుండా మన మిలిటరీ అక్కడికి వెళ్లిపోయి రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తుంది. ఆ తర్వాత డ్యామేజ్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మళ్లీ కట్టడానికి కావలసిన పూర్తి ఫండ్స్ కూడా మనమే ఇస్తాం. ఇలా ఎటువంటి కండిషన్స్ లేకుండా అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నా కూడా ఆ దేశ నాయకత్వం మన అధికారులను ఎందుకలా ఇన్సల్ట్ చేస్తోందనేది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు ఇలా చేస్తున్నారు అనడానికి ఆన్సర్ బహుశా వాళ్ల దేశీయ రాజకీయాల్లోనే ఉందేమో. ఆ పొలిటికల్ స్ట్రాటజీ ఏంటో ఈ విభాగంలో తెలుసుకుందాం. తెర వెనక జరుగుతున్న అసలు వ్యూహాన్ని సోర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనలైజ్ చేసింది. ఒకవైపు గ్లోబల్ ఎకనామిక్ స్లోడౌన్ వల్ల నేపాల్ డెవలప్మెంట్ ఆగిపోయింది. కొత్తగా వచ్చిన ఈ నాయకత్వం యూత్కి జాబ్స్ ఇవ్వలేకపోతోంది, పావర్టీ తగ్గించలేకపోతోంది. మరి ఈ ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల దృష్టిని ఎలా మళ్లించాలి? ఎగ్జాక్ట్లీ, ఇండియాతో గొడవ పెట్టుకుని ఒక ఫేక్ నేషనలిజం అంటే కల్పిత జాతీయవాదాన్ని క్రియేట్ చేయడం. హిస్టరీ చూసుకుంటే పాకిస్తాన్ తమ దేశీయ సమస్యల నుండి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఎప్పుడూ ఇదే వ్యూహాన్ని వాడుతుంది కదా. ఇప్పుడు నేపాల్ ప్రధాని కూడా అచ్చం అదే ఫార్ములా వాడుతున్నారని విశ్లేషణ చెబుతోంది. మరి ఈ ఫేక్ నేషనలిజం క్రియేట్ చేయటానికి వాళ్లు వాడుతున్న ఇంకో ట్రిక్ సరిహద్దు వివాదాలు. మ్యాప్స్తో వాళ్ళెలా కవ్విస్తున్నారో చూద్దాం. మీరు ఈ గ్రేటర్ నేపాల్ మ్యాప్ లిస్ట్ చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ కొత్త ప్రధాని పదవి చేపట్టక ముందే తన ఆఫీస్లో ఒక మ్యాప్ ముందు ఫోటో దిగారట. అందులో ఏముందో తెలుసా? మన దేశంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, యూపీ, బిహార్, సిక్కిం ఇవన్నీ నేపాల్లో భాగం అని చూపించారు. మన ప్రాంతాలను వాళ్లవిగా క్లెయిమ్ చేయడం వెనుక వాళ్ల ఉద్దేశం కేవలం మనల్ని రెచ్చగొట్టడమే అని సోర్సు స్పష్టంగా చెప్తోంది. ఆ నాయకుడి మైండ్ సెట్ ఎలా ఉందో చెప్పడానికి ఇది ఒక పక్కా ఎగ్జాంపుల్. ఆ మ్యాపు చాలదన్నట్టు ఇప్పుడు కైలాస మానస సరోవర యాత్ర గురించి ఇంకో వివాదం. 1954 నుండి మనం లిపుల్ లేక్ పాస్ని కైలాస యాత్ర కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుతున్నాం. కానీ సడన్గా నేపాలొచ్చి ఇది మా ఏరియా, మీరు మా పర్మిషన్ తీసుకోవాలి అని కొత్త అభ్యంతరాలు పెడుతోంది.
అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆ ప్రాంతం మనదే అనడానికి మన దగ్గర పక్కా హిస్టారికల్ ప్రూఫ్స్ ఉన్నాయి. అయినా కూడా మనవాళ్లేమంటున్నారంటే, సరే మీకు అభ్యంతరాలుంటే రండి కూర్చొని మాట్లాడుకుందాం అని చాలా పొలైట్గా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడే మనకొక పెద్ద డౌట్ వస్తుంది. అసలు మన విదేశాంగ విధానం మరీ ఇంత సాఫ్ట్గా ఉండటం కరెక్టేనా, లేక కొంచెం అగ్రెసివ్గా ఉండాలా? ఇప్పుడు చూద్దాం. సోర్స్ ఇక్కడ ఒక అద్భుతమైన కంపారిజన్ చేస్తోంది. మనల్ని అవమానిస్తున్నా సరే మనం మంచితనంతో వివాదాలను కూర్చుని మాట్లాడుకుందాం అంటున్నాం. దీన్నే సాఫ్ట్ డిప్లొమసీ అంటారు. అదే చైనా లాంటి దేశాలేం చేస్తాయి? పక్క దేశాలు ఏమాత్రం తేడా చేసినా వెంటనే బార్డర్లో మిలిటరీని పెట్టి ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తాయి. దీన్ని అగ్రెసివ్ డిప్లొమసీ అంటారు. సోర్స్లోని విశ్లేషకులు అడుగుతున్న లాజిక్ ఏంటంటే, ఆ చిన్న దేశాలకు చైనా అంటే ఉన్న భయం మరియు అప్రమత్తత మనమంటే ఎందుకు లేదు? సోర్స్ అడుగుతున్న $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, అతి మంచితనం అనేది వాళ్లకు చేతకానితనంగా కనిపిస్తుందా? నేపాల్, బంగ్లాదేశ్, మాల్దీవులు ఇలాంటి దేశాలకు మనం కోట్లకు కోట్లు ఆర్థిక సహాయం చేస్తున్నాం. అయినా సరే మన ఈ మర్యాదపూర్వకమైన ఫ్రెండ్లీ నేచర్ని వాళ్ళు బహుశా మన వీక్నెస్గా తీసుకుంటున్నారా అన్న కోణంలో ఈ విశ్లేషణ నిజంగా మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. ఫైనల్గా ఖచ్చితంగా మన మదిలో ఒక ప్రశ్న మెదులుతుంది. చుట్టుపక్కల దేశాల్నించి ఇలాంటి సమస్యలు వస్తున్నప్పుడు చారిత్రాత్మకంగా ఎప్పుడూ ఎంతో సాఫ్ట్గా ఉండే మన దేశం తనకు దక్కాల్సిన గౌరవం లేదా కాస్త భయం సంపాదించుకోవడానికి తన దౌత్య విధానాన్ని కొంచెం మార్చుకోవాలా? ఈ విశ్లేషణ మీకొక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఈ పాయింట్ మీద మీరు ఓసారి ఆలోచించండి. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.